క్రిస్పీగా ఎంతో ఈజీగా చేసుకునే జంతికలు ఈ సంక్రాంతికి చేసేసుకోండి. కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఒక చిన్న సింపుల్ ట్రిక్, చాలా బాగుంటాయి జంతికలు. ఈసారి ఇలా ట్రై చేయండి. ఒక పావు కేజీ శనగపప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకొని ఇలా మెత్తగా కుక్కర్లో పట్టేసుకొని ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొన్ని మిర్చి తీసుకొని మనకు కారాన్ని సరుపు తీసుకొని మిక్సీ మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. అలాగే వాము కూడా, మొత్తం ఈ మూడింటిని శనగపప్పును ఉడికిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని పలుకు తగలకూడదు. పచ్చిమిర్చి కూడా పేస్ట్ అయిపోవాలి, వాము కూడా మెత్తగా పొడి అయిపోవాలి. అప్పుడు చక్కెర గిద్దెలో దిగుతుంది అనమాట. నేను 1.5 kg చేస్తాను అనమాట. 1 kg 1.1 kg బియ్యం పిండి తీసుకుంటున్నాను, అంటే 5 గ్లాసెస్ తీసుకుంటున్నాను. దీంట్లో బియ్యము అని మినపగుండు 2 కలిపి పట్టించేసానండి. బియ్యం మినపగుండ్లు కడిగేసి మినపగుండుని కొంచెం రోస్ట్ చేసి మిల్లాడించేసాము. 5 గ్లాసెస్ పోసి అయిపోయింది. ఇంకో గ్లాస్ మనం ఈ శనగపప్పు ఉంది కదా, అది పోస్తాం కాబట్టి 1.5 kgకి నేను ఈరోజు చేస్తున్నాను. చాలా గుళ్ళగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈసారి ట్రై చేయండి ఇవి. పిండి తీసుకున్నాక ముందుగా మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మిర్చి పేస్టు, ఆ మిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. మిర్చి పేస్ట్ మొత్తాన్ని పట్టాలి. కారం వేస్తే రెడ్ కలర్ అయిపోతాయి, బట్ ఎందుకంటే నేను ఎప్పుడు మిర్చి వేస్తాను ఎక్కువగా. మొత్తం కొంచెం గట్టిగా నలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. అలాగే శనగపప్పు కూడా మిక్సీ పెట్టుకున్నాక దాన్ని కూడా వేసేసుకున్నాను. వాము కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి పిండిని. మరీ గట్టిగా వద్దండి, కొంచెం గిద్దెలో దిగేలా కలుపుకోండి. పిండికిలో పక్కన పెట్టేసుకున్నాక గిద్దెల్లోకి కొంచెం నూనె తీసుకొని అప్లై చేయండి. అప్పుడు ఈజీగా పిండి అనేది కింద దిగుతుంది. అలాగే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ అనేది హీట్ అయ్యేలా చూసుకొని జంతికలు పిండి చెక్కల గిద్దెలో పెట్టేసుకొని జంతికలు ఒత్తేసుకోవడం. నేను ఒక ప్లేట్కి ఆయిల్ రాసి ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఇలా గిద్దెలకు ఒత్తేసుకున్నాను. గిద్దెల పిండిని డైరెక్ట్గా డైరెక్ట్గా కూడా కళాయిలోకి కూడా మనం చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా ఉండాలనుకుంటే ఫస్ట్ ఎక్కువగా కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి
ఇలా ముందు ప్లేట్లోకి పిండి ఒత్తుకుంటే తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటే బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, త్వరగా కూడా వేగిపోతే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారుగా అన్నిటిని కూడా కొద్దిగా పిండి పెట్టుకుంటూ ప్లేట్లోకి ఒత్తుకొని ముందు తర్వాత అందులో ఆయిల్లోకి వేసేసి అది డైరెక్ట్గా ఆయిల్లోకి ఒత్తుకోండి, అది మీ ఇష్టం. ఇలా చేయండి. పిండి ఇలా కలుపుకొని కొంచెం మినపగుండ్లు, కేజీ వరిపిండికి 1 గ్లాసు మినపగుండ్లు వేయాలి. కేజీ బియ్యానికి 1 గ్లాస్ మినపగుండ్లు వేయాలి, 1 గ్లాసు శనగపిండి వేయాలి. శనగపిండిలో శనగపప్పు ఉడకబెట్టాను నేను. శనగపిండి బయట అనేది సరిగ్గా దొరకట్లేదు కదా మనకి. సో ఇలా చేస్తా ఎప్పుడు నేను జంతికలు చేసినా. చాలా బాగుంటాయి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయి, ఎంత క్రిస్పీగా వచ్చాయి. మా పాపకి ఎప్పుడు డైలీ మంత్లీ 1 టైం కంపల్సరీగా నేను ఈ స్నాక్స్ చేస్తాను. మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ట్రై చేసి కామెంట్ చేయండి.